ఒక సన్నివేశాన్ని ఊహించుకుందాం. బెంగళూరులో ఒక పెద్ద బిలియన్ డాలర్ల కంపెనీలా విలీనం జరుగుతోంది. ఓకే. అమెరికన్ కంపెనీ ఏమనుకుంటోందంటే ఈ డీల్ మొత్తం మా న్యూయార్క్ లాయర్లే చూసుకుంటారు అని. కానీ ఒక్క నిమిషం, ఆ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. అసలది చట్టబద్ధమేనా? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు కాని ఒక విదేశీ న్యాయవాది భారతదేశంలో న్యాయవాద వృత్తిని అభ్యసించవచ్చా? ఇదే ప్రశ్న ఒక పెద్ద న్యాయ పోరాటానికి దారితీసింది. ఈ రోజు మనం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏకే బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును లోతుగా చర్చిద్దాం. అవును, ఈ కేసు మొత్తం ఒకే ఒక్క పదం చుట్టూ తిరిగింది. న్యాయవాద వృత్తిని అభ్యసించడం అంటే ఏమిటి? అంటే కేవలం కోర్టులో వాదించడమేనా, లేక బోర్డ్రూంలో కూర్చుని సలహాలు ఇవ్వడం కూడానా? సరిగ్గా అదే. ఆ నిర్వచనంపైనే అంతా ఆధారపడి ఉంది. సరే, అయితే రెండు పక్షాల వాదనలు చూద్దాం. ముందుగా బార్ కౌన్సిల్ వాళ్ల వాదనేంటి? బార్ కౌన్సిల్ వాదన చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు అడ్వకేట్స్ యాక్ట్లోని సెక్షన్ 29, 33లను ప్రస్తావించారు. దాని ప్రకారం భారతదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడి బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న అడ్వకేట్ అయ్యుండాలి అంతే. అంటే ఇదొక వ్యాపారం కాదు, ఉన్నతమైన వృత్తి అని వాళ్ల ఉద్దేశమా? ఖచ్చితంగా. ఈ వృత్తికి కొన్ని నైతిక బాధ్యతలు, నియమాలు ఉంటాయి. వాటిని కాపాడటమే తమ కర్తవ్యమని వాళ్లు బలంగా వాదించారు. ఓకే, మరి దీనికి విదేశీ న్యాయ సంస్థలు ఏం చెప్పాయి? వాళ్లవైపు కూడా ఏదో ఒక పాయింట్ ఉండే ఉంటుంది కదా? తప్పకుండా. వాళ్లు ప్రాక్టీస్ అనే పదాన్ని అంత విస్తృతంగా చూడకూడదని వాదించారు. అంటే కేవలం కోర్టులో హాజరై వాదించడాన్నే ప్రాక్టీస్ అనాలి అని. ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యం పెరిగింది, గ్లోబల్ డీల్స్కి అంతర్జాతీయ న్యాయవాదులు అవసరం కదా. నిజమే. మేము భారతీయ కోర్టుల్లో వాదించట్లేదు, కేవలం మా క్లయింట్లకు వాళ్ల వ్యాపారం గురించి సలహా ఇస్తున్నామన్నారు. ఆసక్తికరంగా ఉంది. మరి సుప్రీంకోర్టు ఎవరి వాదనను సమర్థించింది? సుప్రీంకోర్టు విదేశీ సంస్థల వాదనను పూర్తిగా తిరస్కరించింది. న్యాయవాద వృత్తి అనే భావన చాలా విస్తృతమైనదని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే కోర్టులో వాదించడం అందులో ఒక భాగం మాత్రమే అన్నమాట? అవును. న్యాయ సలహాలు ఇవ్వడం, పత్రాలు తయారు చేయడం, క్లయింట్లతో మాట్లాడ్డం ఇవన్నీ ప్రాక్టీస్ కిందకే వస్తాయని తేల్చేసింది. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ప్రజలను జవాబుదారీతనం లేని సలహాదారుల నుండి కాపాడటమేనా? సరిగ్గా చెప్పారు. నియంత్రణ అనేది ముఖ్యం. అర్థమైంది. అంటే భారతదేశంలో పర్మనెంట్గా ఆఫీస్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయడం కుదరదు. కానీ అప్పుడప్పుడు వస్తే అదే ఫ్లై ఇన్ ఫ్లైఅవుట్ విధానం సంగతేంటి? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ కోర్టు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకుంది. అంటే కొన్ని మినహాయింపులిచ్చిందా? ఒక రకంగా అంతే. విదేశీ చట్టంపై సలహా ఇవ్వడానికి లేదా అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోసం అప్పుడప్పుడు సాధారణ పద్ధతిలో వచ్చి వెళ్ళవచ్చని చెప్పింది. కాని ఆ అప్పుడప్పుడు అనేదానికి ఒక హద్దు ఉంటుంది కదా? ఖచ్చితంగా. ఆ సందర్శనలు తరచుగా ఒక క్రమ పద్ధతిలో మారితే, అంటే ఒక సిస్టమాటిక్ ప్రెజెన్స్ ఏర్పడితే అది కూడా ప్రాక్టీస్ కిందకే వస్తోంది. అది నిషిద్ధం. అంటే ఇక్కడ స్పష్టమైన గీత లేదు, కేసును బట్టి నిర్ణయించాలన్నమాట. అవును, వాళ్ల ఉద్దేశ్యం ముఖ్యం. సరే, ఇక మరో పెద్ద విషయం లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటే ఎల్పిఓలు. వాటి పరిస్థితేంటి? ఇక్కడే కోర్టు పిత్ అండ్ సబ్స్టెన్స్ అనే ఒక అద్భుతమైన సూత్రాన్ని ఉపయోగించింది. పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటే పైన ఉన్న లేబుల్ కాదు, లోపలున్న అసలు సరుకు ఏమిటో చూడాలి. ఒక ఉదాహరణ చెప్తారా? ఒక సంస్థ పేరుకేమో డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అని పెట్టుకుని లోపల చేసే పనంతా న్యాయ సలహాలు ఇవ్వడమైతే అర్థమైంది. వాళ్లు చేసే పని యొక్క అసలు స్వభావాన్ని బట్టి నిర్ణయిస్తారన్నమాట. ఖచ్చితంగా. వాళ్లు చేసే పని కేవలం క్లెరికల్ అంటే టైపింగ్ లాంటిదైతే పర్వాలేదు. కానీ అది మారువేషంలో ఉన్న లీగల్ అడ్వైజరీ అయితే అది అడ్వకేట్స్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. అంతిమంగా ఈ తీర్పుతో విదేశీ న్యాయ సంస్థలు భారతదేశంలో నేరుగా ప్రాక్టీస్ చెయ్యలేవని ఒక స్పష్టత వచ్చింది. అవును, దీని నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలున్నాయి, ముఖ్యంగా వ్యాపార సంస్థలకు. ఏంటవి? భారతీయ వ్యవహారాల కోసం మా గ్లోబల్ లీగల్ టీం చూసుకుంటుందని చెప్పడానికి ఇకపై వీల్లేదు. భారతీయ న్యాయ సలహా తప్పనిసరి. ఇక న్యాయ నిపుణులకు కూడా ఇదొక హెచ్చరిక లాంటిదేమో. నిజమే. ప్రాక్టీస్ అనే పదం కేవలం కోర్టు గదులకే పరిమితం కాదని, చాలా విస్తృతమైనదని ఈ తీర్పు గుర్తుచేస్తోంది. ఈ తీర్పు ఒకవైపు భారత న్యాయ వ్యవస్థ సార్వభౌమత్వాన్ని కాపాడింది, మరోవైపు గ్లోబల్ వ్యాపార అవసరాలను కూడా గుర్తించింది. అవును, ఒక మంచి సమతుల్యతను సాధించింది. అయితే ఒక ప్రశ్న మిగిలిపోతుంది.
నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో భారతదేశం విదేశీ న్యాయ సంస్థలకు తలుపులు పూర్తిగా తెరవాల్సిన సమయం వచ్చిందా లేక ఈ రక్షణలు ఇప్పటికీ అవసరమంటారా? ఆలోచించాల్సిన విషయం.